నమస్తే, నేను యామ్ని. ప్రస్తుతం మనం కార్పొరేట్ కామర్స్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ నీలకమల్ గారితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. కార్పొరేట్ కామర్స్ తెలంగాణలో స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. అవునండి. సో మరి హైదరాబాద్లో పర్టికులర్గా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఒకటి అందరికన్నా ఏంటంటే మేము 5 ఫౌండర్స్ మేము ఇక్కడ హైదరాబాద్ స్థానికులమే. మేము సిఏ చేసిన తర్వాత మేము ఇక్కడే మా బిజినెస్ అంతా ఇక్కడే ఉన్నదన్నమాట. సో స్టార్ట్ చేయడానికి హైదరాబాద్ ఎందుకు కారణం అంటే, ఒకటి ఇక్కడ మా చార్టర్డ్ అకౌంటెంట్స్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న కాంపిటీషన్, ఈ కాంపిటీషన్కి మేము పాల్గొందాం అనుకొని మేము స్టార్ట్ చేసాం. అంటే బయట చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీదేంటి? ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? మా కాలేజ్ స్టార్ట్ చేసిన కారణం కూడా మా ఆఫీసెసే. అంటే మేము మా ఆఫీస్లో అంతమందికి మాకు పిల్లలు కావాలి. ఫ్రెషర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఫ్రెషర్స్ తీస్తుంటాం. ఒక 3 months 6 months వాళ్ళు మా దగ్గర పని చేసిన తర్వాత మాకు ఫీల్ అవుతుంది అతనికి ఏంటి తెలీదు అనుకొని. సో కాలేజ్లోనే అంతమంది ఏంటంటే పుస్తకాలు బాగా చదువుతారు కానీ ప్రాక్టికల్గా ఎవరికి ఎక్స్పోజర్ ఉండదు. సో మా కాలేజీలో ఏంటంటే కార్పొరేట్ కామర్స్ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏమొచ్చి ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అలాంటిది. మేము ఒక పిల్లడు చదువుతున్నప్పుడే అతనికి ఏమేమి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలో అదంతా మేము మా కాలేజీలో నేర్పుతాం. ఇది ఇంకే కాలేజీలో ఇప్పటివరకు జరగట్లేదు. ఇప్పుడు మా కాలేజీ నుంచి ఎవరైనా ఒకరు గ్రాడ్యుయేషన్ చేసి బయటకు వెళ్తారు అంటే వాళ్ళు మార్కెట్ రెడీగా ఉంటారు. వాళ్ళు ఇవాళ జాబ్కి జాయిన్ అవుతారంటే వాళ్ళు నెక్స్ట్ రోజు నుంచి పనిచేయడం కూడా ఆరంభిస్తారు. మిగతా కాలేజ్ క్యాండిడేట్స్ ఎవరైనా బయటకు వెళ్తే వాళ్ళకి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తే కానీ వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేయరు. సో అది డిఫరెన్స్ అండి. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే కొంతమంది తప్ప చాలా మటుకు కమర్షియల్ అయిపోయింది. 100% ఓకే. సో మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటున్నారు, ఎలా ఉంటుంది? ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈత నేర్చుకోవడం అనుకోండి. మీరు ఈత పుస్తకంలో నేర్చుకుంటే బాగుంటుందా, నదులు నేర్చుకుంటే బాగుంటుందా, సముద్రంలో నేర్చుకుంటే బాగుంటుందా? ఆబ్వియస్లీ థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఒప్పుకుంటారా? అలాగే వాణిజ్య విద్య కామర్స్ స్టడీస్లో మీరు పుస్తకాలు నేర్పిస్తున్నప్పుడు ఆ పర్టికులర్ మీ చాప్టర్కి ప్రాక్టికల్స్ ఉన్నాయనుకోండి, అది కూడా కానీ మీరు అప్పుడే నేర్చుకున్నారనుకోండి, అది మీకు జీవితాంతం ఇంకోసారి నేర్చుకోక్కర్లేదు. ఒకటి, మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మీకు అవే సినారియోస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ మా కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ లెక్చరర్స్, డీన్, ప్రిన్సిపల్స్, ఈ స్టాఫ్ తప్ప మాకు 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కదా, ఒక్కొక్క టాపిక్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా వచ్చి చెప్తారు. అంటే గెస్ట్ లెక్చర్స్ వస్తూ ఉంటారు. గెస్ట్ లెక్చర్స్ ఫర్ ఈచ్ టాపిక్ ఒక గెస్ట్ లెక్చర్, అతనికి దాంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అతనే వచ్చి చెప్తారు. ఇది అపార్ట్ ఫ్రమ్ బుక్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ విల్ బి టాట్ బై ఏ క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్. వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్లో మంచి గ్రిప్ ఉన్నదని వాళ్ళు చెప్తారనమాట. సో ప్రాక్టికల్గా వాళ్ళు ఆ వర్క్ ప్లేస్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కావచ్చు, అవన్నీ వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో తెలిసిపోతూ ఉంటాయి. అయితే సో అదొక ప్లస్గా అనుకోవచ్చా? అంటే అక్కడ వాళ్ళు ఆఫీస్లో ఏదైతే ఎదుర్కొంటారో ప్రాక్టికల్గా నేను చెప్పేది అంటే ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ కాదండి. ప్రాక్టికల్గా ఏంటంటే మీకు యూసేజ్, ఇప్పుడు సపోజ్ ఒక అకౌంటింగ్ ఎలా నేర్చుకుంది ఎలా ఉపయోగించాలి, మీరు బయట ఏది ఉపయోగిస్తారో ఇక్కడ నేర్చుకుంటారు. అర్థమైందా? ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే మీకు ఒక టాపిక్ మీరు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఏదో ఒక టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అకౌంటింగ్ గురించి చెప్పాలనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం ఒకటి. ఆ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ థియరీ ఒకటి ఉంటుంది, అది మన కాలేజ్ లెక్చరర్ చెప్తారు. బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అది ఎలాగ చేయాలని మా ల్యాబ్లో మళ్ళీ నేర్పిస్తారు టెక్నీషియన్స్. హౌ టు డూ ఏ బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ ఎందుకు కావాలి అనేది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ విత్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వచ్చి క్యాండిడేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మా స్టూడెంట్స్కి. అప్పుడు ఏంటవుతుందంటే యు ఆర్ గివింగ్ ద నాలెడ్జ్ టు ద క్యాండిడేట్ ఫ్రమ్ 3 angles. One is what is written in the curriculum. Second thing, what is happening in the world. Third thing is industry expert is coming and telling you why it is important and why it is being practiced across. ఓకే, గెస్ట్ లెక్చరర్స్ గురించి చెప్పారు. అంటే అసలు ఫ్యాకల్టీని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? ఎందుకంటే ఇప్పుడు కూడా దేనికైనా కానీ అక్కడ వర్క్ చేసేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. 100%. ఫ్యాకల్టీకి వీ హ్యావ్ ఎ ప్యానల్ అండ్ ఫస్ట్ వీ ఆర్ actually selecting the principal and vice principal. They'll also be part of panel.
And then we have our founders, and then we have taken some vice chancellors, ex-vice chancellors, some ex-IAS officer also in the panel. We'll be selecting the faculty who will be teaching to the students. For every subject, there will be different faculty. So that is how we are in the process of selecting the faculty. మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి అంటే జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి, ఎందుకంటే నెక్స్ట్ మంతే కదా స్టార్ట్ అవుతుంది, రైట్ అండి? మే జూన్ అవుతుందండి అడ్మిషన్స్. అంటే క్లాసెస్ స్టార్ట్ అయింది జూన్, అడ్మిషన్ విల్ స్టార్ట్ సమ్వేర్ ఇన్ నెక్స్ట్ మంత్. అవును, ఏప్రిల్ మే అడ్మిషన్స్ విల్ స్టార్ట్. ఎంట్రన్స్ టెస్ట్ ఆల్రెడీ కండక్ట్ చేసినట్టున్నారు. లేదు, ఎంట్రన్స్ టెస్ట్ గోయింగ్ టు బి కండక్టెడ్. యా, ప్రతి స్టూడెంట్ ఎవరు మా కాలేజ్కి వస్తారో ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దట్ విల్ బి ఆన్లైన్ టెస్ట్. పీపుల్ దే కెన్ కమ్ టు కాలేజ్ ఆల్సో, దే కెన్ అపియర్ ఫర్ ద టెస్ట్. ఇట్స్ అబౌట్ 15-20 minutes టెస్ట్. అండ్ బేస్డ్ ఆన్ ద అంటే వాళ్ళ టెస్ట్ పాస్ అయితే బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ వీల్ అడ్మిట్ ద స్టూడెంట్ ఇన్ టు అవర్ కాలేజ్. అంటే ఎలా ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్? ఇప్పుడు మేము కానీ 10th చూసాం అనుకోండి, మాకు ఇఫ్ వీ కెన్ సెగ్రిగేట్ ఇంటూ 4 parts. One is English. About 5 questions we can ask. 5 questions would be on maths. 5 questions would be on a reasoning. 5 questions would be on the quantitative techniques, or we can ask for some social or history, because it's based on their education only. So whatever they have studied till 10th, we are going to ask questions in the interview. For graduation students, we'll have the option of accounting or maths. The reason is +2 science వాళ్ళు కూడా కామర్స్కి నార్మల్ గ్రాడ్యుయేట్, అంటే దే ట్రై టు జంప్ ఫ్రమ్ సైన్స్ టు కామర్స్. సో ఐ కెనాట్ ఆస్క్ ఎవ్రీబడి. మేము అంతమందికి అకౌంటింగ్ అని అడగలేపుతాం, ఎందుకంటే వాళ్ళు +2లో సైన్స్ చదివి ఉంటారు. సో అప్పుడు ఆప్షన్ ఇస్తాం. సో ఇలాగ మేము ప్లాన్ చేసాం. ఓకే, అంటే 10th చేసిన వాళ్ళు 10+2 అండ్ గ్రాడ్యుయేట్స్కి మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే దట్స్ ఇనఫ్, ఒక ఎంట్రన్స్ సరిపోతుంది. అవును, ఎంట్రన్స్ టెస్ట్ వాళ్ళు ఇవ్వాలి. అంటే మేము వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ క్వాలిటీ టు ద కాలేజ్. సో దట్ ఈస్ వై ద ఎంట్రన్స్ టెస్ట్. గ్రాడ్యుయేషన్ జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, 10th తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా 10th తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి ఒక రకమైన ఎంట్రన్స్ టెస్ట్, అంటే మీరు ఫోకస్ చేసే ఏరియాస్. అవును, ఆ తర్వాత వాళ్ళకి వేరుగా ఉంటుంది. సో మీరు మెన్షన్ చేస్తారా మీరు దీని మీద ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని మీ కాలేజ్ని అప్రోచ్ అయినప్పుడు? ఎనీ ఎంట్రన్స్ ఇవి కామన్ అండి, డజంట్ రిక్వైర్ అంటే మీ అకాడమీ, మీ ఇన్స్టిట్యూషన్కి వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా అంటున్నా? లేదు, ఇది చెప్పక్కర్లేదు. ఎవ్రీ స్టూడెంట్ కామన్ టు ఆల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ ఆస్క్ అబౌట్ మ్యాథ్స్ క్వశ్చన్ ఆర్ రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్ బేసిక్ క్వశ్చన్స్, ఇట్ నాట్ బి వెరీ టఫ్ క్వశ్చన్స్, బట్ బేసిక్ క్వశ్చన్స్. బికాస్ మాకేంటంటే వాళ్ళు ఏదైతే పాస్ అయ్యి వచ్చారో దాని నుంచి ఉంటుంది, దాని మీదే ఉంటుంది అనమాట. దానికి స్పెసిఫిక్ గా పెర్ఫార్మెన్స్ మేము ముందర నుంచి ఇలా జాగ్రత్త అవసరం లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి దాని మీద ప్రాధాన్యత ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాటి నుంచి మీరు అడిగేది, వాటి నుంచి మేము అడుగుతాం. ఇట్స్ నాట్ బి రాకెట్ సైన్స్. ఎంతమంది సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ని? క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ చేసింది అనేది దట్స్ ఎ వెరీ బిగ్ క్వశ్చన్. ఎన్ని సీట్స్ ఉంటాయి యాక్చువల్గా? మాకు క్లోజ్ టు 1000 seats ఉన్నాయండి, బట్ వీడ్ లైక్ టు రెస్ట్రిక్ట్ టు 900 seats అనమాట. ఎవ్రీ ఇయర్ వీ డోంట్ వాంట్ టు క్రాస్ 900 seats ఫర్ 10+2 యాజ్ వెల్ యాజ్ ఫర్ గ్రాడ్యుయేషన్. సో అప్లికేషన్స్ అనేది దే విల్ బి పీపుల్, అంటే చాలామంది వచ్చి ఎగ్జామ్స్ వెళ్ళి రాసి వెళ్తుంటుంటారు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ సే 1200 మంది ఎగ్జామ్ క్లియర్ చేశారనుకోండి, టాప్ 900 మేము సీట్లు ఇస్తాం. ఎందుకు మార్జిన్లో పెట్టారు 100? మార్జిన్ 100 ఎందుకు పెట్టామంటే ఆల్రెడీ దిల్ బి లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ అండ్ దిల్ బి లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఈవెన్ సిబ్లింగ్స్. So there will be a lot of people, those who interested to join our college in the mid-year. So we don't want to have that constraint అనమాట. అంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్ మధ్యలో వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే ద మెయిన్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి, ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లెస్ పర్ క్లాస్, మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవచ్చు ఒక్కొక్క స్టూడెంట్ మీద. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ కాలేజీలో కూడా ఈ సిస్టమ్ లేదు. మాకు ఒక సబ్జెక్ట్, మీకు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్కి ఒక టెస్ట్ ఉంటుంది. ఇదంతా ఆన్లైన్ టెస్టే. వాళ్ళు ఆ ల్యాబ్లో టెస్ట్ ఇస్తారు. ఎవరు లీస్ట్ స్కోర్ చేస్తారు వాళ్ళకి మళ్ళీ చదువు చెప్తాం అదే. ఓకే. సో దట్ ఈస్ హౌ వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లాస్ట్ మైల్ రీచ్ అంటారు ఇదే. సో ప్రతి స్టూడెంట్ మీద ఇలా కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకోండి, అది ఉద్దేశం. ఓకేనండి. అంటే ఇప్పుడు స్కాలర్షిప్ ఫెసిలిటీ ఉంటుందా అండి? ఎందుకంటే స్టూడెంట్స్ చాలా మంది ఎఫోర్డ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, అంటే చేయలేకపోయేవాళ్ళు. లేదండి, ఇది కామన్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ కామన్ అంతమందికి. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 10% ఫ్రీ ఫర్ పూర్ స్టూడెంట్స్, దోస్ హు ఆర్ ఫ్రమ్ ద BPL category. And for like those who have attained ranks, we are going to keep reserved 100 seats for them. So these, if you look at 200 seats free of cost, the balance 700 only we are going to charge every year. So that is the concept since beginning. అంటే 200 seats ఫ్రీ every year. ఓకే. అంటే దానిలో మళ్ళీ ఏమన్నా ఉంటుందా? మీరు
ఇంతకుముందు మీతో మాట్లాడినప్పుడు అనిపించింది ఒక 10%, ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ సీట్స్ ఫ్రీ అనుకోండి, 10% ఫర్ పూర్ అండ్ 10% ఫర్ స్కాలర్షిప్. అవును, అలాగే అండి. 10% ఫర్ పూర్ అండ్ 10% ఫర్ స్కాలర్షిప్. దట్ ఇన్క్లూడ్స్ లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ 1000 ఇట్ ఇస్ 200 ఆర్ ఎల్స్ ఫ్రమ్ 900 ఇట్ ఇస్ 180. ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసి వచ్చిన తర్వాత దాని నుంచి మీరు ఈ ఫిల్టరింగ్ అంతా జరుగుతుంది. అవునండి. ఎంట్రన్స్ టెస్ట్ ఇస్ కంపల్సరీ. ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్ అది మాకు డిసైడ్ చేస్తుంది క్వాలిటీ అనేది మేము లోపల తీసుకుంటున్నాం అని. ఎంతమంది రాశారండి ఎంట్రన్స్ టెస్ట్? రాయబోతున్నారు. అప్లై చేశారా? April 1st నుంచి ఎంట్రన్స్ టెస్ట్ ఆరంభిద్దామని ఆలోచిస్తాం అనమాట. ఎందుకంటే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేయనియండి. ఓకేనండి. పిల్లలు దూరం నుంచి వస్తూ ఉంటారు స్టూడెంట్స్ కొంతమంది, ఎందుకంటే హైదరాబాద్లో ఉంది. ఈవెన్ దో హైదరాబాద్ పీపుల్ మాత్రమే కాదు, బయట నుంచి వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? రెసిడెన్షియల్ డే స్కాలర్ అంటే మీది? డే స్కాలర్ అండి. మేము దగ్గరలో ఉన్న హాస్టల్స్ చాలా మందితో మేము టైఅప్ అయ్యాం. Starting ranging from premium hostels to the regular hostels. So we have already told them that, మా స్టూడెంట్స్ నుంచి వస్తే you will get this additional revenue. So collect అంటే ఆ లెక్కలో మేము టైఅప్ అయ్యాం అనమాట. సో దట్ దెర్ ఇస్ నో డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద స్టూడెంట్ అండ్ ద హాస్టల్ అండ్ అస్. సో దెర్ ఇస్ నో ట్రైపార్టీ అగ్రిమెంట్. కానీ ఎస్, near to our college we have tied up with the hostel facility. So people those who are coming from out stations వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కానీ అది మా తరఫు నుంచి కాదు, ఇండివిజువల్ హాస్టల్స్ నుంచి. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఎలా ఉంటుందండి? సో సేఫ్టీ, ద ఫస్ట్ థింగ్ విచ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఈజ్ ఆన్ ద సేఫ్టీ. వీ హ్యావ్ బిఫోర్ స్టార్టింగ్ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఎ షీ టీమ్ ఫర్ ద ఉమెన్ సేఫ్టీ. అంటే ఇంటర్నల్గా మీ కాలేజ్లోనే? సో షీ టీమ్ అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్, అండ్ అవర్ ఫస్ట్ ఎంప్లాయీ వాజ్ ఉమెన్. And the entire college is 100% CCTV covered. We have fire extinguishers fixed, and we are going to have a whistleblower system wherein if anything is there, every floor will have a different kind of a whistleblowing, where any danger or anything somebody feels, they can just by pressing a button the alarms will blow and everyone will go there. అంటే షీ టీమ్స్ అంటే ఎంతమంది మెంబర్స్ ఉంటారండి దానిలో? అంటే కామన్గా గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఒక అంటే విమెన్కి సంబంధించి ఖచ్చితంగా ప్రొటెక్షన్కి సంబంధించి ఒక బోర్డ్ ఆర్ సంథింగ్ ఉండాల్సిందే. కొన్ని ఫిల్మ్స్ అది ఫాలో చేస్తున్నాయి, అండ్ మీరు ఫాలో చేయబోతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ కూడా పడింది అంటున్నారు. ఎలా ఉంటుంది? అందరూ మెంబర్స్ ఎలా ఉంటారు? బయట నుంచి ఉంటారా, ఇంటర్నల్ గా మీ నుంచి ఉంటారా? లేదు, బయట నుంచి కూడా ఉంటారు. మా లెక్చరర్స్ ఉంటారు కొంతమంది. In fact, we wanted to have a representation of women fraternity in the top management also. And apart from that, because this is in Amirpet, we'd like to take local people also, so that it should be a conglomeration of entire crowd, so that there should be monthly meetings. Any issues need to be mundarinchi cheppadam alantivi, and there'll be training also. So all this, like in case if you feel anything, please come forward. Comfort kuda ivvadaniki. అంటే ముందే కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ అనేది అంటే ముందు నుంచి జస్ట్ ఓవరాల్ గా కౌన్సిలింగ్ ఇస్తాం. ఇన్ఫాక్ట్ ద క్లాస్ ఇంట్రడక్షన్ స్టార్ట్స్ విత్ a statement saying that like in case if you feel anything is going wrong, don't feel shy to come forward. There are suggestion boxes, there are complaint boxes, there are escalation things, and then there is a sheeting which is where we don't have a door also. Anyone can come in and give a complaint. That is how we have planned. అంటే ఎవరికి ఎక్కడ డిస్క్లోజ్ కాదు, ఎవరు ఎక్కడ భయపడక్కర్లే. ఎనీవన్ కెన్ అప్రోచ్ ఎనీ టైమ్ అనమాట. ఆ లెక్కలో ఉంచుకున్నాం. అంటే సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు, ఎవరి డీటెయిల్స్ ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు అంటున్నాను. ఎవరి డీటెయిల్స్ డిస్క్లోజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరైనా భయపడతారు. ఎందుకు ఇక్కడ కొన్ని కాలేజ్ కాంపౌండ్స్ లో చూస్తూ ఉంటాం, ఎవరైనా ఏదైనా అన్నారు, ర్యాగింగ్ జరిగింది అంటే చెప్పడానికి భయపడతారు. లేదు, అంటే విషిల్ బ్లోయర్ పాలసీ ఇస్ వేర్ ఎవరు కంప్లైంట్ చేస్తున్న వాళ్ళ పేరు అసలు డిస్క్లోజ్ అవ్వదు. దే నీడ్ నాట్ మెన్షన్ ద నేమ్ ఆల్సో. ఇలా జరుగుతుంది ఇష్యూ మీ దగ్గర తీసుకొస్తే సరిపోతుంది. అది దే కెన్ ఈవెన్ వాళ్ళు తీసుకోకర్లే. ఇఫ్ దే పుట్ ఏ letter in the drop box, that will be taken action through a letter, through a letter information. See, otherwise any person has to meet ante valagu telisipotundi kada. So it's a letter suggestion box or ee boxes lo vallu pedtarante every day it will be opened by the dean, and then it will be addressed. కరిక్యులం విషయానికి వస్తే ఎలా ఉంటుంది? అంటే బయట ఉన్న వాటికి మీకు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ మాది ఒక స్టూడెంట్ 40% కరికులం మేడం. 40% కరికులం ఉంటుంది, 60% ప్రాక్టికల్ ట్రైనింగ్. సో మాకు యూనివర్సిటీ ఇచ్చిన కరికులం
మేము 40% తీసుకుంటున్నాం, 60% మేము ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా ఇంటర్న్షిప్ ఉంటుందంట కదా మీ దగ్గర? అది గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్ వేర్ అండ్ పెయిడ్, అది కూడా పెయిడ్ ఇంటర్న్షిప్. అంటే మేము ఏంటంటే ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ టాప్ 50 క్యాండిడేట్స్ సంథింగ్ వీ కెన్ అఫోర్డ్ టు సెండ్ దెమ్ టు డిఫరెంట్ కంపెనీస్ వేర్ దే విల్ వర్క్ అండ్ గెట్ ఎక్స్పోజర్ ఆఫ్ 3 to 6 months and the company will pay them. So that is a paid internship. So that is in the final year of for the graduation programs we have. అంటే మీ దగ్గర ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? మాకు 10th అయిపోయిన తర్వాత +2లోనే మేము సిఈసి ఎంఈసి 2 కోర్సులు ఆఫర్ చేస్తాం ఫర్ +2 స్టూడెంట్స్. +2 స్టూడెంట్స్లోని కూడా ఎవరెవరికి ఇంట్రెస్ట్, సపోజ్ కొంతమందికి సిఏ చేయాలని ఇంట్రెస్ట్, కొంతమంది సిడబ్ల్యూఏ, సిఎస్, లేకపోతే కొన్ని సియూఈటీ ఎంట్రన్సెస్, ఇలాంటి ఎంట్రన్స్లు ఎవరు చేయాలనుకుంటే దే కెన్ ఎన్రోల్ ఇన్ దోస్ పర్టికులర్ ప్రోగ్రామ్స్ అపార్ట్ ఫ్రమ్ ద కరికులం. సో వాళ్ళకి ఆ ట్రైనింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది 10+2. When it comes to graduation, along with the graduation we have 2 programs, BCom and BBA. వీటితో పాటు ఏంటంటే దెర్ ఇస్ మనకి సిఏ ఇంటర్ లేకపోతే సిపిటి అంటారు వాళ్ళ రేపు రోజుల్లో, సిఏ, సిడబ్ల్యూఏ, సిఎస్, దాని తర్వాత సిఎఫ్ఏ ఆర్ ఈవెన్ సీమా యుఎస్, దాని తర్వాత there are other programs where if a person is interested then he can get enrolled for that program and there will be separate coaching for them. ఇది రెండు కాకుండా మా కాలేజ్ వాట్ ఇట్ మేక్స్ వెరీ యూనిక్ ఈజ్ we have something called as a MLA, which is known as a My Lab Accounting. So starting from 10+2 till graduation, every student will get this practical exposure in the lab. So ఆ ల్యాబ్లో ఈ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ దొరికిన వాళ్ళు one thing, they'll marry to the subject quite easily and they can write in their own language the exam. That is one benefit. Second benefit, once they come to graduation, they learn the advanced courses like artificial intelligence and machine learning tools related to finance and accounting, and they'll have hands-on learning on SAP, Oracle, Microsoft Dynamics, ilanti tools tone. Then they'll learn about blockchain, cloud computing, డిఎక్స్ అకౌంటింగ్, ఇవంతా టెర్మినాలజీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్ఏపి బయట చేసుకోవాలంటే నాకు పెర్ టాపిక్ ఐ నీడ్ టు పే అరౌండ్ 1 lakh. ఇట్స్ అ వెరీ కాస్ట్లీ థింగ్. అంటే ఎడ్యుకేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ కాస్ట్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు టీచ్ హిమ్ హౌ ప్రాక్టికలీ యూ నీడ్ టు డూ అ మాస్టర్స్ ఆర్ యూ నీడ్ టు అకౌంటింగ్, హౌ యూ డూ అకౌంటింగ్ ఇన్ ఎస్ఏపి. ద ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ విల్ కమ్ అండ్ టీచ్ దెమ్. సో ఇమాజిన్ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ అవుట్, హీ విల్ బి నాట్ ఓన్లీ మార్కెట్ రెడీ బట్ అతనికి కాన్ఫిడెన్స్, it will be far better than other competitors. So apart from education, the more emphasis is given to the person to become a market ready or a professional, or given extracurricular activities of this additional technical qualifications or knowledge. Even మేము ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నాం అనమాట. సో అలా అవుటర్స్ వచ్చి, అంటే ఎవరైతే ఆల్రెడీ జాబ్స్లో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఇలా విజిట్ చేసి ఇక్కడున్న స్టూడెంట్స్కి చెప్పడం అనేది ఇక్కడ ఒక ప్లస్ అనుకోవచ్చు. వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు కాదు, వాళ్ళు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా అయ్యుండొచ్చు కదా. జాబ్ చేస్తున్న వాళ్ళు దే విల్ విజిట్ వెరీ ఒకేజనల్, కానీ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎక్కువ మంది. వీ హ్యావ్ ఎంపానల్డ్ అబౌట్ క్లోజ్ టు 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫర్ ద కోర్సెస్. సో ఈచ్ పర్సన్, అంటే ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్ ప్రాక్టీస్లో కొంతమంది ఎక్స్ బ్యాంకర్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఏరియాస్లో కనిపిస్తారు, రకరకాల ఏరియాస్ కనబడతారు. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ సబ్జెక్ట్స్, సపోజ్ ఇప్పుడు ఎస్ఏపి నేర్పిస్తారంటే ఎస్ఏపిలో పనిచేసిన వాళ్ళు వచ్చి నేర్పుతారు. సో అదొక డిఫరెంట్ అడ్వాంటేజ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే దెర్ ఆర్ సంథింగ్ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనకి చాలా వాటికి నేర్పించరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది బిజినెస్ ఉన్నది అనుకోండి, వాళ్ళ అబ్బాయికి పంపిస్తారు, ఆ అబ్బాయి కోర్స్ చదువుతాడు, డిగ్రీ తీసుకుని వెళ్ళిపోతాడు, బిజినెస్లో సాయం చేస్తాడా? దట్స్ ఎ బిగ్ క్వశ్చన్ అనమాట. మేమేంటంటే ఒక స్టార్టప్ ఎలాగవుతుంది, దాంట్లో అతను ఏం చూసుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తాయి విచ్ ఇస్ నాట్ ఈవెన్ బియాండ్ ద కరికులం. ఇప్పుడు సపోజ్ ఒక అతను బిజినెస్ అతను అంటే దే షుడ్ టెల్ దట్ నా కొడుకు, నా అబ్బాయికి మంచి బిజినెస్ నాలెడ్జ్ కూడా కావాలి. సో వీ వాంటెడ్ టు టేక్ ఎ స్పెషల్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు మాది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మా ఫ్యామిలీ బిజినెస్. సో అది ఆ పాయింట్ మీ దగ్గర తీసుకొస్తే అకార్డింగ్ టు దాట్ మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతారా? అంటే స్పెసిఫిక్ టు ద స్టూడెంట్ కాదు, జనరల్ టు ద ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ how to do a startup. See, India is going gung-ho in startup, but tell me, is there any course on startup?
ఎనీ ఎడ్యుకేషన్ కవర్స్ స్టార్ట్అప్. లేదు మనం కొన్ని మాత్రం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఈ పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెఫేస్ పైన ప్రాజెక్ట్ చేయండి, లేదంటే ఏ ఏరియాలో ఇంట్రెస్టెడ్ అయితే ఆ ఏరియా తీసుకుని అంటే ఆ పాయింట్ తీసుకుని దానిపైన ప్రాజెక్ట్ చేయండి అని కొన్ని వాటిలో కనిపిస్తూ ఉంటాయి. ప్రాజెక్ట్ ఈజ్ నాట్ అబౌట్ లెర్నింగ్, ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ అసెంబ్లింగ్. బట్ వాట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏంటంటే వాట్ ఇట్ టేక్స్ టు డూ ఏ బిజినెస్. మీకు బిజినెస్ చేయాలంటే మీ మైండ్ సెట్ ఎలాగ ఉండాలి, ఇది ఏంటి. ఇప్పుడు సపోజ్ మీకు బిజినెస్ ప్లాన్ ఉండాలి, లేకపోతే మీకు ప్రతి సంవత్సరం ఇంత మీకు ట్యాక్స్ వస్తుంది, లేకపోతే ఇలాగ P&L ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలి. మీ బిజినెస్లో మీకు స్టాక్ ఎంత ఉంది, ఆ స్టాక్ తలకి ఏజింగ్ ఏంటి, ఈ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఎవరెవరు అనమాట. సో ఒక బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఆ బిజినెస్ పరంగా ఇప్పుడు సర్వీసా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగా, లేకపోతే ట్రేడరా, సో దెర్ ఆర్ సో మెనీ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్. ఈ ప్రాక్టికల్ ఇంబైబ్ ఎక్కడ ఉండదు అనమాట. సో వీ హ్యావ్ గెస్ట్ లెక్చర్స్ హూ విల్ కమ్ అండ్ డీల్ విత్ ఆల్ దీస్ థింగ్స్, హౌ ఎంటర్ప్రెన్యూరియల్ జర్నీ షుడ్ బి. వన్ మోర్ ఎగ్జాంపుల్ విచ్ ఐల్ గివ్ యూ ఇస్ దాట్ నన్ ఆఫ్ ద కోర్సెస్ ఇన్ ఇండియా మీకు క్రెడిట్ రిపోర్ట్, సిబిల్ రిపోర్ట్, మనకి క్రెడిట్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరు చెప్పరు. మేము 10+2 నుంచి విల్ గైడ్ ఆర్ స్టూడెంట్స్ అబౌట్ ద ఇంట్రికసీస్ ఆఫ్ క్రెడిట్ రిపోర్ట్. ఒక లోన్ డిఫాల్ట్ చేస్తే మీకు జీవితాంతం ఆ మచ్చ ఉండిపోతుంది మీ క్రెడిట్ రిపోర్ట్లో, కానీ ఎవరు చెప్పరు అది. సో అడాలసెంట్ ఏజెస్ చాలా చిన్న వయసులో ఏంటంటే క్రెడిట్ కార్డు వస్తుంది, అది లేకపోతే బైక్, లేకపోతే ఒక సైకిల్ తీసుకొని, లేకపోతే బైక్ ఏదైనా అప్పులో తీసుకొని అది కట్టరు. వాళ్ళకి అర్థం కాదు కదా, రేపు పొద్దున వాళ్ళు పెద్ద అయిపోయినా కూడా అది పుట్టుమచ్చలాగా జీవితాంతం సిబిల్ స్కోర్ దెబ్బతీస్తుంది. ఆ సిబిల్ స్కోర్ అది పుట్టుమచ్చలాగా వెళ్తే ఎప్పుడు. సో అది ఎవరు నేర్పరు అనమాట. This is where we wanted to give the entire market practical scenarios we want to educate to our students. We want them to market ready from every angle. So that is what is beyond curriculum. మా ఐడియా ఏంటంటే బియాండ్ కరికులం ఒక మనిషికి రెడీ చేయడం. మా దగ్గర ఒక స్టూడెంట్ నుంచి బయటకు వెళ్ళాడంటే హీ షుడ్ బి ఎ ప్రౌడ్ లెర్నర్, హీ షుడ్ బి అసోసియేటెడ్ విత్ అస్ అండ్ హీ షుడ్ బి అహెడ్ ఆఫ్ ఆల్ అదర్స్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ కాంపిటేటివ్ కాలేజెస్. అది ఆలోచన. ఆఫ్టర్ 3 years ఎలా ఉండబోతున్నాయి ప్లేస్మెంట్స్? అవి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా ఖచ్చితంగా ఒక విషయం. కరెక్ట్ అండి. మా ఒక ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫౌండర్స్ నేమ్ చిన్న మస్తాన్. అతను సిఏ ఇన్స్టిట్యూట్ తాలూకా చైర్మన్ సదర్న్ రీజన్కి. మా ఇన్స్టిట్యూట్లోనే ఇప్పుడు కార్పొరేట్ కామర్స్లోనే వీ హ్యావ్ 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ who will be coming to our college as a guest lectures. Okay, imagine per head, even if you take 10 clients, we are speaking about 2,160 clients. Even if every client takes one student also, we'll give 100% placement. 100% placement. 100% placement. So that is how we are managing. So placement is the easiest job among all those things, because see, we are connected with the industry like no other profession does. Okay. Okay, we are chartered account, group of chartered accountants have created it. So if you look at, no other college can also have this leverage of what corporate commerce is having. అంటే ఇప్పుడు ఏ కంపెనీస్లో చూడొచ్చు మనం మీ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత? అది ఫర్ ఎగ్జాంపుల్ అని మీరు అడుగుతారు అనుకోండి, ఇట్ కుడ్ బి ఈవెన్ ఎనీ బిగ్ 4 కంపెనీస్ ఆర్ ఈవెన్ GMR, యూ నేమ్ ఇట్. ఓకే, టైప్స్ ఉన్నాయి మీకు? టైప్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ద వరల్డ్ ఈస్ వెరీ లార్జ్ అనమాట. దాంట్లో హైదరాబాద్ ఈస్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. So, in fact, even for the campuses, we invite companies to come. We need not go to companies. By the end of 3 years, when our graduation students will be pending for the last semester, they would have been selected by major corporates from Hyderabad. Placements appude vachestayi. ఎందుకంటే we have industry visits for the candidates. We'll keep industry leaders also to come to our college and interact with students, and we'll take our students to the industry. So that is how we have planned this entire graduation program in such a way where people will be industry ready. అంటే హైదరాబాద్ అంటే ఐటీ హబ్ అంటూ ఉంటారు. మనం ఐటీ అంటే ఎలాంటి రెవల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నారు? అంటే చూడండి, కామర్స్ ఇస్ a very vast subject, and commerce students, if you look at in a year, they'll be close to about 70,000-80,000 students who will be joining and who will be completing it. And we are talking about our capacity is only 1,000. So we are minuscule to have such a gigantic picture that you are asking. అంటే అఫ్ కోర్స్ చాలా మంది అంటే చాలా ఉన్నాయి పైనీర్స్, బట్ మీరు అంటే ఇప్పుడు మీరు ఎలా ఉండబోతున్నారు ఆఫ్టర్ 3 years? ఫస్ట్ అవుట్ అంటే 3 years తర్వాత ఇక బయటకు వచ్చేది ఎవరైనా? అవును. సో 3 years తర్వాత ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని? 3 years తర్వాత విల్ బి పుట్టింగ్ అవర్ హెడ్స్ హై. ప్రౌడ్గా మేము అంతా 100% ప్లేస్మెంట్ ఇచ్చాం. పీపుల్ దోస్ ఆర్ ఓప్టింగ్ ఫర్ ప్లేస్మెంట్స్, దే విల్ గెట్ దర్ జాబ్స్ అండ్ విల్ బి పుట్టింగ్ అవర్ హెడ్ హై. యూ విల్ see us in newspaper hoardings and you will see us in every channel where our students speak also.
సో దట్ ఈస్ వాట్ ఈస్ ద రిజల్ట్స్ ఆర్ గోయింగ్ టు షో. మేబీ మీరు చెప్తుంటే అనిపిస్తోంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ అడ్వాన్స్. అండ్ ఇప్పుడు మనం చూస్తే ఇంకా పేరెంట్స్ విషయానికి వద్దామండి. Okay. పేరెంట్స్ ఎప్పుడూ కూడా సేఫ్టీ చూస్తారు అండ్ వాళ్ళ పిల్లల యొక్క ప్రోగ్రెస్ చూస్తారు. మీరు అన్నట్టుగా 3 టర్మ్స్ మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నారు, వీటి త్రూ వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. బట్ ఎమ్మెల్యే అన్నారు కదా, దానికి సంబంధించి పేరెంట్స్కి ఏంటండి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇన్ ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్స్లోనే ఫర్ ఎవ్రీ చాప్టర్కి విల్ హ్యావ్ ఎగ్జామ్స్. ఐ టోల్డ్ యూ. ఎస్, ఏమైనా బాగా అంటే కొంచెం ఏమైనా వెనకబడిన వాళ్ళు ఉంటే మాకు మళ్ళీ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి సెపరేట్ క్లాస్ తీసుకొని వీ వాంటెడ్ టు బ్రింగ్ దెమ్ ఎట్ పార్ విత్ అదర్స్. సో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది వీ కీప్ ఆన్ టెలింగ్ ఫ్రమ్ 10+2, నాట్ ఫ్రమ్ 10+3, ఫ్రమ్ 10+2 ఎవ్రీ పీటీఎం మీటింగ్ విల్ బి గివింగ్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ టు ద పేరెంట్స్. ఇవాళ రేపు ఏంటవుతుందంటే మన హైదరాబాద్ ఒక సిటీ మీరు చూసుకుంటే, ఈవెన్ ఆంధ్ర, తెలంగాణ, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే వాంట్ దర్ కిడ్స్ టు బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. And I've seen a lot of engineers who are jobless and lot of doctors also jobless. Why they are not opting for commerce? Because there is already ఒక మిస్కాన్సెప్షన్. మీకు 10th బాగా మార్కులు రాలేదా కామర్స్కి వెళ్ళిపోండి అని. కానీ కామర్స్ ఈజ్ నాట్ టు బీ సీన్ లైక్ దాట్. కామర్స్ ఈజ్ యూ కెన్ చూస్ కామర్స్ యాజ్ యువర్ డెస్టినీ. సిఎస్ లాంటివి చేయాలంటే చాలా టఫ్ అంటూ ఉంటారు, చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి అంటారు. దానికి సంబంధించి మీరు ఫౌండేషన్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు అలాంగ్ విత్ ఇంటర్. అవునండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో. అవునండి. ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే చూడండి, ఇప్పుడు సిఏ అనేది నార్మల్గా మన సమాజంలో ఎలా ఉందో సిఏ చాలా కష్టం మీరు ఇప్పుడు అన్నారు. కానీ సిఏకి కష్టం కన్నా సిఏకి ఒక డిసిప్లిన్ కావాలి. ఒక పర్టికులర్ డిసిప్లిన్ వెళ్తే సీఏ అయిపోతుంది. కానీ ఆ సమాజంలో ఉన్న ప్రచారం చేసింది సీఏ చాలా కష్టం. మా తల్లిదండ్రులు అంటే నీ వల్ల కాదు, ఎందుకంత పై ఎత్తులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇంట్లో ఇదే అంటారు, నువ్వు సీఏ చేసేస్తావా, అంత పై ఎత్తు ఎందుకు అనుకోని. యాక్చువల్గా అతనికి క్షమత ఉంటుంది, కానీ పేరెంట్సే తెలుసుకోలేకపోతారు మా అబ్బాయికి అంత క్షమత ఉందో లేదా. టైం వేస్ట్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ లో వెళ్తూ ఉంటారు. టైం వేస్ట్ అవ్వలేదు కదా, +2 కామర్స్ ఎలాగో అవుతుంది కదా. కాకపోతే ఇఫ్ ఏదైనా ఉండిపోయిందంటే మళ్ళీ రాయాలి మొత్తం అంటూ ఉంటారు. కరెక్ట్. అంటే ఇప్పుడు మీకు ఒక ఎన్విరాన్మెంట్ దొరకదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎన్విరాన్మెంట్లో కార్పొరేట్ కామర్స్ లాంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్లో వెళ్ళారు, మీతో చాలామంది సిఏ ఫౌండేషన్ ఇస్తుంటారంటే ఆటోమేటిక్గా అది ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఆ స్టూడెంట్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే వీఆర్ నాట్ కంపెలింగ్ ఎనీబడి టు డూ సిఏ. వీఆర్ గోయింగ్ టు ఓన్లీ టేక్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ టు ద సిఏ ఫౌండేషన్ ఆర్ సిఏ ఇంటర్ కోర్సెస్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఈ కరికులంలో వచ్చి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ చూపెడుతున్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగి వాళ్ళు చేయగలుస్తారంటే అది ఖచ్చితంగా వాళ్ళు సీఏ అవుతారు. కానీ ప్రొవైడెడ్ సీఏ చేయడానికి వాళ్ళకు డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్, మెథడ్ ఆఫ్ స్టడీయింగ్, డిసిప్లిన్, మెథడ్ ఆఫ్ హార్డ్ వర్కింగ్, ఇంటెలిజెన్స్ ఈజ్ రిక్వైర్డ్. కానీ చాలామంది ఏంటనుకుంటారు, ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళే సీఏ పాస్ అవుతారు. అది కాదు. డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ డిసిప్లిన్, హార్డ్ వర్క్ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్లో మీరు ఎంఈసీ అండ్ సిఈసీ ఆఫర్ చేస్తున్నారు. అవునండి. గ్రాడ్యుయేషన్లో బీకామ్ అండ్ బీబీఏ. అవునండి. అండ్ మీ దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది ఏమన్నా ఉందా? లేదండి. గ్రాడ్యుయేషన్ వరకు మేబీ ఫ్యూచర్ లో వస్తుందేమో చూస్తా. ఫార్ అవే మేము ఆలోచించలేదు ఇంకా. ఓకేనండి. అంటే ఇవి మాత్రమేనా, దీనికి రిలేటెడ్ గా ఉండే కోర్సెస్ ఏమన్నా ఆఫర్ చేస్తున్నారా? +2లో మేము సిఏ, సిడబ్ల్యూ, దాని తర్వాత సిఎఫ్ఏ, సిఎస్ ఫౌండేషన్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తాం. అదే మీకు చెప్పినట్టుగా బీకామ్తో ఈ ఇంటర్ కోర్సెస్ ప్లస్ సిఎఫ్ఏ ఆర్ ఈవెన్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ సీమా, సిఐఎంఏ అని యూఎస్ అకౌంటింగ్, దాంతో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ఈఏ. సో ఈ కోర్సెస్ అని అంటే ఇట్స్ వరల్డ్ రికగ్నైజ్డ్ కోర్సెస్ అనమాట. ఈ కోర్సెస్ కూడా ఇఫ్ సమ్మన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ దిల్ బి సెపరేట్ ట్రైనింగ్ ఫర్ దెమ్ అండ్ దే కెన్ ప్రిపేర్ ఫర్ దట్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ అలాంగ్ with all those things we are going to have గ్లోబల్ టాక్సేషన్. మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తున్నప్పుడు ఎంఎల్ఏ మైలాబ్ అకౌంటింగ్లో వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ టాక్సేషన్, నాట్ ఓన్లీ ఇండియన్ జిఎస్టీ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్, వీఆర్ గోయింగ్ టు టీచ్ దెమ్ ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ వ్యాట్, యూఎస్ స్టేట్ టాక్సేషన్, యూఎస్ టాక్సేషన్, సో యూకే టాక్సేషన్, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. It's not only national, international kuda. Whatever is trend today. See, for example, blockchain, cloud computing and all, it is international, it is trending in accounting field. So we want to give the best in accounting. For example, there is a new concept like DX in accounting. DX in accounting, I know that about 2% of Indian people, those who are into commerce, they know what is DX in accounting. It's a new terminology. By the time when the student will come, we'll teach all those new terminologies so that he'll be market ready. సో దట్స్ ద ఐడియా అనమాట. ఆ ఐడియాలో మేము స్టార్ట్ చేస్తాం. అండ్ మీరు ఓయూతో అఫిలియేటెడ్ ఉంటారు కదా? అవునండి, ఉస్మానియా యూనివర్సిటీతో అఫిలియేటెడ్ అండి.
ఫారెన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ పీపుల్ మాత్రమే కాదు, ఫారెన్ పంపించాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళకి స్పెషల్ అంటే సపరేట్గా కొన్ని కోర్సెస్ దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ అమీర్పేట్లో మనకి రకరకాల కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. అది చేసి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవునండి. సో అలా మీరేమన్నా స్పెషల్ కోర్సెస్ ఉన్నాయా మీ దగ్గర? లేదండి, వీఆర్ ఓన్లీ టైడ్ అప్ విత్ ప్రొఫెషనల్ కోర్సెస్ అండ్ CIMA US అని ఒకటి ఉంది, సీమా అంటాం దానికి. సో పీపుల్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ డూ ఇట్ ఈవెన్ ఫ్రమ్ ఇండియా ఆర్ దే కెన్ గో అండ్ డూ ఇట్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ CPA అని ఉంది, ఈక్వల్ టు CA ఇన్ ఇండియా. సో అలాగా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వీ డోంట్ encourage because India need a lot of accountants now and India is becoming superpower. So why should we think of this? Now there's an age where India is becoming a superpower. So people from other countries are coming back to India. So India needs talent today. మీరు అన్నది కరెక్ట్, ఎందుకంటే ఇండియాలో సిఎస్కి చాలా స్కోప్ ఉందంటూ ఉంటారు. మీకు తెలుసా ఇండియా జనాభా 150 crores. ఎంతమంది చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు తెలుసా? 4,60,000 మంది. ఇంకా ఎంత గ్యాప్ ఉండిపోయింది అంటారు? మళ్ళీ ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ చాలా బాగున్నాయి. 26% రిజల్ట్స్ వస్తున్నాయి. మేము చేస్తున్నప్పుడు 0.2% అంటే 100 మంది ఇస్తే 2 పాస్ అయ్యేవారు. 100 మందిలో 2, అది కూడా 1000 మంది ఇస్తే 2. ఆ పర్సంటేజ్ నుంచి ఇప్పుడు 20% వరకు ఇస్తున్నారు. అయినా కూడా 4,50,000 మంది ఉన్నారు చార్టర్డ్ అకౌంటెంట్స్. అంటే స్టూడెంట్స్ థాట్ ప్రాసెస్లో అంటే అక్కడే ఉండిపోయారు అనుకోవాలా? అలా కాదు. ఈ జర్నీ ఏంటంటే డిసిప్లిన్. అంటే నార్మల్లీ పీపుల్ రన్ బిహైండ్ మనీ. Soon after graduation, if a person who is doing, I know so many of people, those soon after their 10+2 or say CA inter, they get into job. They will not have patience to complete CA final. సో CA ఫైనల్ అయిన తర్వాత వాళ్ళ కెరీర్ చాలా బాగుంటుంది, కానీ CA ఫైనల్ వరకు ట్రావెల్ చేయరు చాలామంది. ఎందుకంటే ఒకటి కష్టం అనుకుంటారు, ఇంకోటి సొసైటికల్ ప్రెషర్. ఇండియాలో అందరికన్నా ఏంటంటే ఈ సొసైటీ ప్రెషర్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే ఎవరే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని అంటారు కదా. సో నువ్వు ఏదో ఒకటి చేయి. ఆ ఒక సొసైటికల్ ప్రెషర్ వల్ల చాలామంది కెరీర్స్ మాత్రం దెబ్బతింటాయి ఇండియాలో. అందుకే బహుశా చాలా చార్టర్డ్ అకౌంటెంట్స్ తక్కువ మంది ఉంటారు అనమాట. ఓకే, 3 years తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? మనం ఇప్పుడు కూర్చొని 3 years తర్వాత శాలరీ ప్యాకేజ్ ఎలాగా ఆలోచించలేకపోతాను, ఎందుకంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ వెరీ ఫాస్ట్. సో శాలరీ ప్యాకేజ్ కన్నా they will end up in best of the companies in Hyderabad and they'll get best of the market rates. ఎందుకంటే they are far ahead of competition. అంటే ఆ టైంలో మిగతా కాలేజీలో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి, కార్పొరేట్ కామర్స్ బయటకు వచ్చిన వాళ్ళకి దర్ ఇస్ హెల్ అండ్ హెవెన్ డిఫరెన్స్ అనమాట. సో ఆ లెక్కలో ఏంటంటే వీళ్ళు చాలా ముందర ఉంటారు అనమాట. కార్పొరేట్ కామర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అర్జున్ లాగా ఉంటారు. సో మిగతా వాళ్ళు ఏమొచ్చి మిగతా ధురంధులు ఎవరైనా అర్జున్ తర్వాతే కదా, అలాగ ఉంటారు అనమాట. సో కాంపిటీషన్ ఉండదు వీళ్ళిద్దరు. యు విల్ బి ద పైనీర్ అంటారా? పైనీర్స్ ఇస్ సంథింగ్. అంటే మేము స్టార్ట్ చేస్తే పైనీర్స్, కానీ ఆర్ స్టూడెంట్స్ విల్ బి పైనీర్స్ ఇన్ ఎక్సెలింగ్ ఇన్ ద నాలెడ్జ్ when it compares to among other graduates. అంతమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ చూస్తారంటే మా స్టూడెంట్స్, కార్పొరేట్ కామర్స్ స్టూడెంట్స్ తలెత్తుకోవడం కాదు, వాళ్ళ జ్ఞానంకి ఇంకెవరు దగ్గర రారనమాట. మేము అంతా నేర్పించి పంపిస్తాం బయటికి. ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందంటే మీ దగ్గర? స్టేట్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇప్పుడు వీ హ్యావ్ డిజిటల్ క్లాసెస్. మాకు వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఇస్ నాట్ దట్. మాకు డిజిటల్ క్లాసెస్ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ టాట్ ఇన్ అ డిజిటల్ boards today. Digital board is a new technology which most of the colleges are having. And my lab accounting, where we are going to have these systems, high-end systems which can support these loaded softwares అవన్నీ దాంతోనే. So if you look at where technology is getting married to the education system, so that will be a beautiful marriage which is going to happen, and our student is going to learn a lot of things right in front of the system, where he'll learn. For example, we have started learning before a year or two artificial intelligence and machine learning tools related to finance and accounts. అతను 18 years 17 years కదా క్రాక్ చేస్తారు మా కాలేజ్లో. సో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈస్ టేకింగ్ ఓవర్ ద వరల్డ్. ఇంపాక్ట్ ఆన్ ఫినాన్షియల్ థింగ్ హీ ఈస్ గోయింగ్ టు లెర్న్ ఇన్ గ్రాడ్యుయేషన్. సో ఇమాజిన్ హౌ హీల్ బి ఫార్ అహెడ్. Imagine if he's doing CA inter, if he's clearing CA inter, after 1 year he'll be a qualified chartered accountant who would have finished CA inter from our college with all this knowledge. So he would have added lot of cream in his college. He would have cleared his CA inter. Definitely with a corporate commerce background,
he'll end up in a far better job as compared to other chartered accountants also. మేబీ వాళ్ళ తర్వాత అంత దూరం వెళ్ళిపోయినా కానీ మీ బేసిక్స్ మేము ఇస్తాం కదా. మీ దగ్గరకు వచ్చి మళ్ళీ క్లాసెస్ ఇస్తూ ఉంటారేమో, అంటే మేబీ అలా కూడా అయ్యిండొచ్చు కదా. అంటే అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం, కానీ నేను అంటుందన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది ఎంత ఎదిగిపోయినా కూడా మాతృభూమి మర్చిపోలేపుతారు. ఇప్పుడు మా ఊరు నేను మర్చిపోలేపుతాను. సో మేము ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మా ఊరు అదే స్వర్గం. ఆ లెక్కలో కార్పొరేట్ కామర్స్తో వాళ్ళకున్న అనుభవం అది మర్చిపోవడం అనమాట. ఆ లెవెల్లో మేము ప్లాన్ చేసుకుంటున్నాం మా కాలేజ్, అంటే స్టూడెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి. అండ్ ఇది కార్పొరేట్ కామర్స్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ ఫీల్డ్లో అంటే ఈ సెక్టార్లో మీకు ఎలాంటి అనుభవం ఉందంటే? ఏదంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో మాకు 216 చార్టర్డ్ అకౌంటెంట్స్ అలాంగ్ విత్ ఫౌండర్స్లో మేము ఎడ్యుకేషన్ నుంచి వీ హ్యావ్ ఇంపార్టెడ్ ఇన్ సిఏ ఇన్స్టిట్యూట్. చాలామంది సిఏ ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పిన వాళ్ళే, సిఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చిన వాళ్ళే. మేము మొత్తం 5 members అన్నారు కదండి ఫౌండర్స్. 5 members-లోనే ఆల్రెడీ అవుట్ ఆఫ్ 4 people are into teaching. All are chartered accountants. All founders are chartered accountants. Okay. And we have 216 M-panel chartered accountants, out of which most of the chartered accountants are currently teaching in CA institutes. They're teaching CA subjects. So they'll be coming over to our college and they'll teach the lessons of a subject. అంటే అందరూ సిఎస్ఏ అంటున్నారు. 5 members లో 4 members సిఎస్ఏ అంటున్నారు. 5 members 5 members సిఎస్ఏ. అంతమంది ఫౌండర్స్ ఓకే, చార్టర్డ్ మరి మీరు ఏమైనా క్లాసెస్ ఇస్తారా? అంటే మేము క్లాసెస్ ఇస్తామంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక లైఫ్ స్టైల్ కోచ్ అనమాట. సో స్ట్రెస్ ఫ్రీ ఇలాంటి క్లాసెస్ ఇవ్వగలుస్తాను. నాకన్నా చాలామంది ఉన్నారు కదా క్లాసులు ఇవ్వగలుస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ నాట్ కాంపిటెంట్, కానీ నాకు క్లాసులు చెప్పాలి అనుకుంటే యాజ్ ఎ ఫౌండర్ ఐ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్. సో నాకు కానీ నాకు నచ్చినట్టుగా నేను చెప్పగలిసిన టాపిక్ వచ్చింది అంటే నాకు కానీ అనుభవం ఉంటే నేను చెప్తాను. అలాగే నేను గ్యారెంటీ ఇవ్వలేదు, నేనే చెప్తాను అనుకోండి. అంటే పర్సనల్ అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి కూడా అంటే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. 100%. సో దానికి సంబంధించి ఎలా ఉంటుంది మీ దగ్గర? 10+2లో దీన్ని ట్రైనింగ్ ఇస్తామండి. అంటే కొన్ని ఎడ్యుకేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియాలో, అవన్నీ మెల్లిమెల్లిగా అంతరించిపోయాయి. దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే. అంటే ఇప్పుడు కూడా ప్రాధాన్యత దానికి ఉంది, కానీ ముందర చూసారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ప్రతి జంక్షన్లో ఒకటి ఉండాలి. దానికి అలాగ బిజినెస్ కాకుండా ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వీ వాంటెడ్ టు ఇంబైబ్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ 10+2 స్టేజ్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ కదండి, టోటల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంకో పర్సన్తో కావచ్చు, మనం అది ఇంటరాక్షన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, టైప్ రైటింగ్ స్కిల్స్, ఇవన్నీ చాలా బేసిక్ నెసెసిటీస్ అక్రాస్ అనమాట. సో వీ వుడ్ లైక్ టు హ్యావ్ దిస్ ఇన్బైబ్డ్ ఇన్ 10+2, ఎందుకంటే ఆ ఏజ్లోనే ఇవన్నీ నేర్చుకోవాలి. సో గ్రాడ్యుయేషన్ వచ్చేకలా వీ వాంట్ పీపుల్ టు బి మోర్ మెచ్యూర్. సో దీస్ కాన్సన్ట్రేషన్స్ వీఆర్ గివింగ్ ఇన్ 10+2. And kids also who will be joining in 10+2 in our corporate commerce, they will have a change of environment. They would have studied in some school. In schools we have seen it's more crowded and more chaos. So college ko chekala entante we wanted to imbibe the discipline or imbibe what is the life skills that are required. Avanni cheppalani korukuntunna anamata. అంటే ఫస్ట్ మీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఫైనల్గా ఎవరైతే ప్లేస్మెంట్స్ వస్తాయో వాళ్ళకి ప్లేస్మెంట్స్ తర్వాతే కదండి మీరు ఇంటర్న్షిప్ విత్ సాలరీ, దట్ మీన్స్ పెయిడ్? No. Internship, that is talking about 10+3. 10+3. 10+3 final year lo we'll have this paid internships, and which is before they could complete the last semester they can go for a 3 months internships, wherein we bring our campus college వచ్చి internship 3 months తీసుకెళ్తారు అనమాట. సో they will be paid the internship fee or whatever the intern fee అంటారు. అది తీసుకొని they'll get trained in some company, again they'll send back for the semester exams. ఓకే, ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్కి వెళ్తారు. అంటే అదే ఓకే, వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఇట్స్ లైక్ ఎంబీఏస్ కూడా ప్రతిదీ ఈ ఇంటర్న్షిప్ ఉంటుంది ఫైనల్ ఇయర్లోనే. సో సిమిలర్ ప్రోగ్రామ్స్ అనమాట ఫర్ గ్రాడ్యుయేషన్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఓకేనండి, మరి ఫీజు ఎలా ఉంటుంది? ఫీ స్ట్రక్చర్, ఫీజ్ అనేది వీఆర్ స్టిల్ డిస్కసింగ్. వీ డోంట్ వాంట్ టు బి put a fee structure in such a very high or sky high. మీరు అన్నారు కదా 20% ఆఫ్ సీట్స్ ఫ్రీ అని. Even the 20% of seats అంటే అక్కడ చూస్తే అర్థం అవుతుంది అంత కమర్షియల్ కాదండి. లేదు, ఫీ స్ట్రక్చర్ కూడా మేము ఎలా పెడదాం అనుకుంటున్నాం అంటే వీఆర్ నౌ ఆల్రెడీ స్టార్టెడ్ స్పీకింగ్ విత్ ద బ్యాంక్స్ ఆల్సో.
so that, even starting from graduation levels, if the bank can come forward and give loans to the students, they need not depend on their parents. They can take education loan. Once they go out, they can repay. So 5 years moratorium time, like even we started speaking with the bankers. So we wanted the child to be independent from the go. So that is what we are planning. And fee would be, based on the market trend. It's not that it is going to be a too high thing. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద బిజినెస్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీజు అనేసరికి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం అందరూ మెయింటైన్ చేయాలి. కానీ లెక్కల్లోకి రాకుండా చాలా మంది చాలా ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు. సో మీరు కార్పొరేట్ కామర్స్ దానికి ఎలా భిన్నంగా ఉంటుంది? ఎందుకంటే ఫీజు వెరీ ఇంపార్టెంట్. No, fees is very important, no doubt. See, when chartered accountants, those who, 5 chartered accountants started this college. So we believe in processes. So we have learned processes in our entire career. So it will be entirely process driven. There is no cash elements or nothing of the sort. Our fee structure, how we are going to do, everything would be a plain vanilla because we know how others perceive our accounts. So in that way, so the fees that we are going to even decide, because the fees also when we are deciding, it will be, one thing is based on the market. Manaki market lo ఏ రేట్ ఉందో ఆ రేట్లో మేము ఆలోచిస్తున్నాం. సో ఆ బేసిస్లో ఫీ డిస్కషన్స్ అవుతున్నాయి. వీఆర్ నాట్ యెట్ ఫైనలైజ్డ్ హౌ వీఆర్ గోయింగ్ టు చార్జ్, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎట్ పార్ విత్ ద మార్కెట్స్. ఫైనల్గా స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఏం చెప్తారు? అంతమంది పేరెంట్స్ స్టూడెంట్ నా పిల్లడు నంబర్ 1 అవ్వాలనుకుంటారు, ర్యాంక్ 1 తేవాలనుకుంటారు. కానీ ర్యాంక్ 2 తెచ్చినా కూడా పర్వాలేదు. నేను ఇప్పటివరకు ఒక్క తల్లిదండ్రి చూడలేదు కదా, నా కొడుకుకి ర్యాంక్ 2 వస్తే చాలు అనుకోండి. సో జీవితం రేస్ అనుకుంటున్నారు ఒక్కొక్కరు. కానీ జీవితానికి యాక్చువల్గా ఒక స్టూడెంట్కి వాళ్ళ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి, పేరెంట్స్ కూడా ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అలాగే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ దర్ పేరెంట్స్. సో ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ క్వైట్ ఫాస్ట్ అనమాట. సో ఒక పేరెంట్స్ పిల్లడు కలిసి డిసిషన్ తీసుకోవాలి వాళ్ళ కెరీర్ ఏంటో. పేరెంట్స్ రుద్దకూడదు కదా, నా ఇష్టం నువ్వు ఇంజనీర్ అవ్వు, నా ఇష్టం నువ్వు ఇదవని. పిల్లడి ఇంట్రెస్ట్ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే తల్లిదండ్రులు రుద్దుతున్నారని ఒక స్ట్రీమ్కి వెళ్ళిపోతారు. దాని తర్వాత నా వల్ల అవ్వట్లేదు, మీరు చెప్పారు అందుకే వెళ్ళాను అంటారు. సో ఇట్ షుడ్ బి అ ఫ్యామిలీ డిస్కషన్ అనమాట. నేను కెరీర్ ఏది ఆప్షన్ తీసుకోవాలి అనుకోని. ఇట్ షుడ్ బి అ విన్-విన్ సిచ్యువేషన్ ఫర్ ద కిడ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద పేరెంట్స్. About his dreams, his abilities, and parents should also understand the kids' way of thinking. And this is how a win-win situation should be. They should apply on the kid rather than forcing their sentiments on the kid. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నా, నేను అవ్వలేకపోతే నువ్వు అయిపోవాలి. సో అలాగ ఉండకూడదు. అంటే ఇంజనీర్ ఆర్ డాక్టర్ వీళ్ళే అవ్వాలని కోరుకుంటూ ఉంటారు పేరెంట్స్. 3 years తర్వాత అంటే కార్పొరేట్ కామర్స్ ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళిన తర్వాత, ఫస్ట్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళిన తర్వాత మేబీ సిఏ కూడా ఒక ఆప్షన్ అవుతుందేమో. సిఏ ఎప్పటికీ చాలా మందికి ఆప్షన్, కానీ సిఏ ఏంటంటే వాటితో కాంపిటీట్ చేసే విధంగా, అంటే సిఏ చాలా కష్టం అనుకుంటారు. అదే ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో ఒక జింక్స్ ఉంటుంది అనమాట. చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలి, నీ వల్ల కాదు, నువ్వు చేయగా. ఆ లెక్కలో మనకి సొసైటీలో మనకి ఒక వాక్యూమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇంజనీరింగ్ కూడా ఐఐటి చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు, ఐఐఎం చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే అది చాలా కష్టం. ఒక ఊరికి ఒక ఐఐటి ఉన్నాడు అనుకోండి, అతను ఒక 100 సంవత్సరాలు బతికిస్తాడు అనమాట. ఆ పిల్లడు ఐఐటి చేశాడు అనుకోండి. కానీ అతను ఎంత కష్టపడ్డారు, ఎంతమంది ఐఐటికి వెళ్తే అతను ఒకరు అయ్యారు. ఆ కష్టం ఎవరు చూడరు. అంతమంది ఏంటి, నా కొడుకు కూడా ఐఐటి అయిపోవాలంట. అదే కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆప్షన్స్ అనమాట. కామర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ బికాజ్ ఎనీ పర్సన్ వాణిజ్య రంగంలో ఎవరైనా చదువుకొని వెళ్తే అతనికి రేపు పొద్దున ఎప్పుడు ఖాళీ కూర్చోడు. ఏది లేకపోయినా అతనికి వాణిజ్యం మీద, బిజినెస్ మీద చాలా అవగాహన ఉంటుంది. సో ఆ వాణిజ్య రంగానికి ఏముంచి కొంచెం చిన్న చూపు చూడడం మానేయాలి పేరెంట్స్. ఈవెన్ స్టూడెంట్స్ ఆల్సో దే షుడ్ అవుట్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ నేను కామర్స్ చదువుతాను, నేను చిన్నప్పటి నుంచి ఒక 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ డిసైడ్ అయిపోయి నేను కామర్స్ చదువుతున్నాను. మా పేరెంట్స్ నాకు వదిలేరు, నీ ఇష్టం నువ్వు చదువుతాను. మీకు అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఒక్కో ఏజ్లో ఒకలా అనిపిస్తూ ఉంటుంది. 5th క్లాస్లో అడిగారు అనుకోండి, అంటే ప్రైమరీలో ఒకలా ఉంటుంది, ప్రీ ప్రైమరీలో ఒకలా ఫీల్ అవుతూ ఉంటారు, తర్వాత ఇంకా దానిపైన ఇంకా మారిపోతూ ఉంటుంది. అప్పుడు ఎలా అనిపించింది మీకు? 6th స్టాండర్డ్లో మాకు మా స్కూల్కి ఒక అతను చీఫ్ గెస్ట్గా వచ్చారు. సో అతను ఎందుకు చీఫ్ గెస్ట్ అయ్యారు అనుకుని క్వశ్చన్ అడిగితే అతను ఏమొచ్చి ఒక ఆడిటర్ అనమాట. సో సంబడి టోల్డ్ మీ ఆడిటర్ అంటే ఏంటి. అప్పుడు నేను మా నాన్నగారికి అడిగితే నాన్నగారు చెప్పారు ఆడిటర్ అంటే ఏంటంటే ఇలాగలా కోర్స్ ఉంది, చాలా కష్టం ఉంటుంది ఆ కోర్సు, అది చేస్తే కానీ ఆడిటర్ అవ్వరు. సో అప్పుడే నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను. దట్ వాజ్ ద ఫస్ట్ వర్డ్. 6th స్టాండర్డ్లో నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాను అనుకుని చెప్పడం.
సో ఈవెన్చువల్లీ గ్రాడ్యుయేషన్ అయింది వెంటనే నాకు చెన్నై పంపించారు, ఎందుకంటే చెన్నై కోచింగ్ బాగుండాలి అప్పుడులో అనుకుని. దట్ ఈస్ హౌ ఐ బికమ్ చార్టర్డ్. దట్స్ డిఫరెంట్ థింగ్ అనమాట. మా అన్న ఇంజనీర్, నేను చార్టర్డ్, నా తమ్ముడు కూడా చార్టర్డ్ అకౌంటెంట్. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా? అలాగే ఇంట్రెస్ట్, అతని ఇంట్రెస్ట్. ఇప్పుడు మా పేరెంట్స్ బోత్ వర్కింగ్, సో మాకు ఏది ఇంట్రెస్ట్ ఆ లైన్ మాకు ఇచ్చారు. అండ్ వెళ్ళారా గెస్ట్గా మీరు? మరి అదే స్కూల్కి వెళ్ళలేదు, స్కూల్ మూసారు మా మేబీ స్కూల్. నెక్స్ట్ వెళ్తారేమో. మూసేశారా? అంటే ఆ స్కూల్ మేము ఊరు అంటే మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు అనమాట. సో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం మూవ్ అవుతాం, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కదా. సో నేను ఆ ఊరికి నా ఫ్రెండ్స్కి మీరు చదివిన స్కూల్కి కాకపోతే వేరే స్కూల్కి వెళ్తారు ఎందుకైనా మీది ఉంది కదా ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. లేదు, నేను చాలా చీఫ్ గెస్ట్గా నేను వెళ్ళాను, కానీ స్కూల్ అంటే మీరు అనుకున్న ఆ పాయింట్ ఏదైతే మీకు ఆ పాయింట్ తట్టిందో చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటారు. కాలేజెస్కి వెళ్ళాను కానీ స్కూల్కి వెళ్ళాను గొప్ప పాస్ కానీ ఎవరు పిలవట్లే. ఇప్పుడు ఎవరు పిలవలేదు. ముందు పిలుస్తారు. ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ టు యువర్ కార్పొరేట్ కామర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. గుడ్ డే.